రాజు కాల్ చేస్తున్నారు డెట్రాయిట్ నుంచి. రాజు గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి. ముఖ్యంగా అసలు ఈ ఈ సునామీ గెలుపుకి ప్రధానంగా అంశాలు ఏంటంటే డెవలప్మెంట్ చేయకపోవడం. చెప్పండి రాజు గారు. రాజు గారు యా కాల్ కట్టినట్టుంది. బట్ ఈసారి వైసీపీలో ఎవరైతే ఫైర్ బ్రాండ్ అనుకున్నారో, ఎవరైతే ఇంకా వీళ్ళే ఫేస్ ఆఫ్ ది వైసీపీ అనుకున్నారో వాళ్ళందరూ కూడా తుడిచిపెట్టిపోయారు. ఇప్పుడు మొత్తం పోయి అయినప్పుడు ఇంకా ఫైర్ బ్రాండ్ ఏంటి ఫేస్ ఇప్పుడు వచ్చాలంటే మనుషుల మీద అక్కడ క్యాండిడేట్ల మీద వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత అనుకోవాలి. ఇది మోర్ గవర్నమెంట్ మీదే. అంటే ఇది జగన్ వర్సెస్ యాంటీ జగన్ అదే ఎక్కువ జరిగింది. ఇదంతా యాంటీ జగన్. కాలర్ ఉన్నారు, ఆనంద్ కాల్ చేస్తున్నారు. ఆనంద్ గారు కాలిఫోర్నియా నుంచి. నమస్తే అండి. నమస్తే. ముందుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకందరికీ అభినందనలు అండి. చాలా మంచి మెజారిటీతో గెలిచారు. నా సైడ్ నుంచి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అలాగే టీడీపీ వాళ్ళని కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నానండి. ప్రజలు చాలా సంవత్సరాల నుంచి అనుకున్నారు, నోరు మూసుకున్నారు మాట్లాడకుండా. ఎందుకంటే మాట్లాడితే ఇంటికి వచ్చి తంతున్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అందుకోసమే కామ్గా ఉన్నారు. సైలెంట్ రెవల్యూషన్ 2 ఏళ్ల నుంచి జరుగుతుంది. అది టీడీపీ వాళ్ళు ముందే రియలైజ్ అయ్యారు ఎందుకని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఇది సర్ప్రైజ్ ఏం కాదు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఇన్ని సీట్లు గెలవడం అంత అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు, బట్ ఎక్స్పెక్టెడ్ అన్నమాట. కాకపోతే ఈ గెలుపు తర్వాత టీడీపీ వాళ్ళ ప్రవర్తన చూసి నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉందండి. మీ నాయకులు ఏమంటున్నారంటే మేము పాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తామన్నారు. కానీ మీరు ఇన్ని రోజులు మాట్లాడిన అవినీతి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన అవినీతిని అంటగడతాము, ఒక 1 year 2 years లోనో అంతా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇమ్మీడియట్ గా జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్తాము అలాంటిదని ఏమనట్లేదు. రెండోది మీ నాయకులను ఇంట్లో పట్టుకొని తన్నుకుంటూ తీసుకెళ్లారు. అంటే మీరు ఇంకా గాంధేయ మార్గంలోనే ఉండి మళ్ళీసారి వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు మళ్ళీ తన్నించుకుందాం అనుకుంటున్నారా? మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ క్యాడర్కి? కొంచెం చెప్తారండి. థ్యాంక్ యూ. ఆనంద్ గారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇప్పుడు ప్రజల తీర్పు అనుకూలంగా కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పిన ఆ దౌర్జన్యాలు అటన్నిటికీ ఈ ఓటు ద్వారానే సమాధానం వచ్చింది. అటువంటిప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు అవినీతి అన్నారు. ఎస్, ఆ కేసులన్నీ చూస్తారు, తీస్తారు. కానీ అదే ప్రయారిటీగా కాదు కదా, వేరేవి కూడా ఉంటాయి కదా. ఈక్వల్ ఇంపార్టెంట్ డెవలప్మెంటు గతంలో జరిగినాయి, దాంతోపాటు ఇవి కూడా జరుగుతాయి. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. తప్పకుండా మీరు అన్నవన్నీ కూడా చేస్తారు. కానీ ఇలాంటి కక్ష సాధింపులు చేసే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం. కాబట్టి కేవలం కక్ష సాధింపులే ప్రథమ లక్ష్యం కాకూడదు. అది ఒక పార్ట్ జరుగుతూ ఉంటుంది. కక్ష కింద కాదు, చేసిన తప్పులు. కానీ అలా కక్షలు పెట్టుకుని లేకపోయినా ఏదో ఒకటి. అప్పుడు మరి తమిళనాడులో అప్పట్లో చూసాం కదా, అది మనం జయలలిత గారిని ఏ జైల్లో పెట్టారో ఆయన కరుణానిధి, ఆయన కూడా ఎత్తి తెల్లారుజామున తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అలా అది కష్ట సాధింపు. అలా చేసినందుకు ఇమ్మీడియట్గా జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు. కాబట్టి అలా కేవలం కక్ష సాధింపు కోసం చూడకూడదు. అది చట్ట ప్రకారం ఏం జరగాలో జరగాలి. బట్ వాళ్ళ ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, ఎలా రాష్ట్రం, ఎందుకంటే విడిపోయినప్పుడు ఇది బీద రాష్ట్రం అయింది. అక్కడి నుంచి 5 ఏళ్ళే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏం జరగాలనేది అది ప్రయారిటీగా ఉండాలి. సరే, ఎనీవే అన్ని ఆస్పెక్ట్లు వాళ్ళు ప్రయారిటీస్ కూడా చెప్తారు. తొందరలో చూద్దాం. లెట్ us see. రాజు కాల్